ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఆఫ్లైన్ టోకెన్స్, నడక మార్గం, ఘాట్ రోడ్ యొక్క సమయాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ అంత ఎక్కువగా మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 1వ తేదీ బుధవారం రోజున 69,630 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,965 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,13,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 3 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు, జనవరిలో తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4, 11, 18, 25 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 13న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8:30 అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తారు. జనవరి 14న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. జనవరి 29న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో జనవరి నెలలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈఓ. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు. ఇదండి తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కి చాలా సులభతరంగా విరాళాలు అందించడం కోసం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈఓ గారు ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ విధానం ద్వారా భక్తులు చాలా సులభతరంగా అన్న ప్రసాదం ట్రస్ట్ కి విరాళాలు అందించవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేటు, వైకుంఠ ఏకాదశి ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై అదనపు ఈఓ సమీక్షా సమావేశం. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు
వరకు జరిగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు, సివిఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో టీటీడీ అధికారులు, పోలీసులకు వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో పోలీసుల సమన్వయంతో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా చర్యలు చేపట్టి తిరుమలలో ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దర్శనం టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని అవగాహన కల్పించేందుకు రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఎస్వీబీసీ ప్రోమోలు, సూచిక బోర్డుల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఆ 10 రోజుల్లో దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు లేదా టికెట్ల పైన ఉన్న నిర్దేశిత తేదీ, సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆయన నొక్కి వక్కానించారు. వాహనాల రద్దీని నివారించడానికి పార్కింగ్ స్లాట్లను వికేంద్రీకరించాలని, దాదాపు 1300 వాహనాల కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గరుడ సేవ తరహాలోనే రాంబగిచ్చా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజున సరైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని, స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ టీమ్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని టీటీడీ భద్రతా అధికారులను ఆయన ఆదేశించారు. ఇదండి వైకుంఠ ద్వార దర్శనాలుండే ఆ 10 రోజుల పాటు. మరి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటే జనవరి 10, 11 తేదీల్లో అధిక సంఖ్యలో వీఐపీలు, ఇంకా అధిక సంఖ్యలో భక్తులు ఆ 2 తేదీల్లో స్వామివారి దర్శనార్థం తిరుమలకి వస్తారు. కాబట్టి ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం పలు రకాల చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో గారు ఆదేశించడం జరిగింది. అలాగే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనాలు ఉంటాయని భక్తులకు అవగాహన కల్పించడం కోసం రేడియో, బ్రాడ్కాస్టింగ్, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఎస్వీబీసీ ప్రోమోల ద్వారా, ఇంకా సూచిక బోర్డుల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రచారం చేయాలి అని అధికారులను ఈవో గారు ఆదేశించడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద వేగవంతంగా ఏర్పాట్లు. టీటీడీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారి ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగపెట్టడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజు కారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫారసు లేఖలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజుల పాటు టీటీడీ రద్దు చేసింది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ 10 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి తిరుపతిలోని 8 ప్రదేశాల్లోనూ, తిరుమల కొండపై ఒక ప్రదేశంలో, అంటే మొత్తం ఈ 9 ప్రదేశాల్లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం కోసం టీటీడీ వారు అన్ని రకాల ఏర్పాట్లను కూడా వేగవంతంగా చేస్తూ ఉన్నారండి. అయితే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి భక్తులకి జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ టోకన్స్ అనేవి తిరుపతిలో మొత్తం 8 ప్రదేశాల్లోనూ, ఇంకా తిరుమల కొండపై స్థానికంగా నివాసం ఉంటున్న స్థానికులకి ఒక ప్రదేశం
ప్రదేశంలో అంటే తిరుపతి తిరుమలలో మొత్తం కలుపుకొని 9 ప్రదేశాల్లో 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తారు. ఈ 9 ప్రదేశాల్లో కూడా జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించిన టోకెన్స్ ని మాత్రమే ఇస్తారండి. ఈ 3 తేదీలకి సంబంధించిన టోకెన్స్ అయిపోయిన వెంటనే కౌంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. తరువాత అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని మాత్రం ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని జనవరి 12వ తేదీన తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. ఇంకా జనవరి 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు అంటే జనవరి 13వ తేదీ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. ఈ విధంగా జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మాత్రం ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్స్ అనేవి ఇస్తారు. అయితే ఇవి ప్రస్తుతం తిరుపతిలో 3 ప్లేసెస్ లో టోకెన్స్ ఎక్కడైతే ఇస్తున్నారో అదే ప్లేసెస్ లో మాత్రమే ఇస్తారండి. అంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 ప్లేసెస్ లో మాత్రమే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన టోకెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ గురించి ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే మీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. తెలుగు జాతి సంబంధాల నేపథ్యంలో క్రింద పేర్కొన్న విధంగా అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇవ్వడమైనది. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కల్పించడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని మీ కోరికపై కింద పేర్కొన్న విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గౌరవ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారము ఏదైనా 2 రోజులలో సోమవారం నుండి గురువారం వరకు విఐపి బ్రేక్ దర్శనం 500 రూపాయల టికెట్ కొరకు 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎస్సీడీ 300 రూపాయల టికెట్ కొరకు 2 లేఖలు స్వీకరించబడతాయి. ప్రతి లేఖలో 6 భక్తుల వరకు దర్శనంకు సిఫారసు చేయవచ్చు. ఇదండి తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణలోని ప్రజా ప్రతినిధుల రికమెండేషన్ లెటర్స్ ను కూడా యాక్సెప్ట్ చేస్తామని వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి ఇది. తెలంగాణలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నుంచి ప్రతి వారము ఏదైనా 2 రోజుల్లో అంటే సోమవారం నుండి గురువారం వరకు వారంలో 2 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనానికి అంటే 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ కొరకు 2 లెటర్స్ ని, ఇంకా స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే 300 రూపీస్ టికెట్ కొరకు 2 లెటర్స్ ని స్వీకరిస్తాము అని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక లెటర్ పైన 6 మెంబర్స్ వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల లెటర్స్ ను కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారండి. కాకపోతే వారానికి 2 రోజులు విఐపి బ్రేక్ దర్శనానికి, 2 రోజులు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి మాత్రమే ఈ లెటర్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్. కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి టీటీడీ వారు ఇస్తున్నారు. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్. వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని కంపల్సరీ స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఉదయం 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అడ్వాన్స్ గా ఆన్లైన్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు తీసుకొని మీరు ఆ టోకెన్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే నడక మార్గాల యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. కావున నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దానికి తదనుగుణంగా నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తున్నారు. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని
విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.